హలో అందరికీ. మీకు హెల్త్ లైఫ్ స్టైల్ అంటే ఇష్టమా? బరువు తగ్గడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని కంగారు పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బరువు తగ్గటం అనేది చాలామందికి ఒక సవాలుగా అనిపిస్తుంది. కొంతమంది ఎన్ని రకాలుగా ట్రై చేసినా విఫలమవుతుంటారు. మన శరీర బరువును తగ్గించుకోవటానికి సరైన ఆహారాన్ని ఎంచుకోవటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రకృతి మనకు అందించిన పండ్లు బరువు తగ్గే ప్రక్రియలో ఎంతో సహాయపడతాయి. ఇవి తక్కువ క్యాలరీలతో అధిక న్యూట్రియంట్లతో ఉండే ప్రత్యేకమైన ఆహార పదార్థాలు. ఈరోజు మనం బరువు తగ్గటానికి ఉపయోగపడే 10 రకాల పండ్ల గురించి తెలుసుకోబోతున్నాం. పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాపిల్ అనేది ప్రపంచంలోనే ఎక్కువగా తినబడే ఫ్రూట్స్లో ఒకటి. దీనిలో పీచు అనగా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. పొట్ట నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. కడుపు నిండిన భావన కలిగించి అధికాహారాన్ని నివారిస్తుంది. మస్క్ మెలన్ ఇది నీరు ఎక్కువగా కలిగి ఉండే ఫ్రూట్. వేసవికాలంలో దాహం తీరుస్తుంది. బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. తక్కువ క్యాలరీలు, అధిక నీటి శాతం శరీరాన్ని డీటాక్స్ చేయటంలో సహాయపడుతుంది. పుచ్చకాయ వాటర్మెలన్ ఇది వేసవికాలంలో ఎక్కువగా దొరికే ఫ్రూట్. పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. తక్కువ క్యాలరీలు ఉంటాయి. డీహైడ్రేషన్ని నివారిస్తుంది. జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. నారింజలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి మరియు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఒక మీడియం సైజు నారింజలో సుమారు 85 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. నారింజలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది మరియు ఆకలిని తగ్గిస్తుంది. దీనివలన ఎక్కువగా తినాలి అనే కోరిక తగ్గుతుంది. అనాస పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల అనాస పండులో సుమారు 50 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక. అనాస పండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. అనాస పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది మరియు ఆకలిని తగ్గిస్తుంది. బొప్పాయి పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల బొప్పాయి పండులో సుమారు 43 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక. బొప్పాయి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. బొప్పాయి పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచటానికి సహాయపడుతుంది. బొప్పాయి పండు తీయగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు చక్కెరనే అవాయిడ్ చేస్తుంటారు. అలాంటి వారికి తీపి తిన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. ద్రాక్ష పండులో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల ద్రాక్ష పండులో సుమారు 69 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక. ద్రాక్ష పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచటానికి సహాయపడుతుంది. ద్రాక్ష పండును నేరుగా తినవచ్చు లేదా రసం చేసుకొని తాగవచ్చు. ద్రాక్ష పండును సలాడ్లు, స్మూతీలు మరియు ఇతర వంటకాలలో కూడా ఉపయోగించవచ్చు. దానిమ్మ పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల దానిమ్మ పండులో సుమారు 83 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక. దానిమ్మ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దానిమ్మ పండులో పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించటానికి సహాయపడతాయి. దానిమ్మ పండును నేరుగా తినవచ్చు లేదా రసం చేసుకొని తాగవచ్చు. దానిమ్మ పండును సలాడ్లు, స్మూతీలు మరియు ఇతర వంటకాలలో కూడా ఉపయోగించవచ్చు. అవకాడోలో ఆరోగ్యకరమైన మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి మరియు ఆకలిని తగ్గిస్తాయి. దీనివలన ఎక్కువగా తినాలి అనే కోరిక తగ్గుతుంది. అవకాడోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఫైబర్ బరువు తగ్గటానికి చాలా ముఖ్యం. అవకాడోలో విటమిన్ కే, సి, B5, B6, E, ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం
మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడతాయి. బరువు తగ్గించే ప్రయాణంలో ఇది చాలా ముఖ్యం. ఇతర పండ్లతో పోలిస్తే అవకాడోలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలి అనుకునే వారికి మంచి ఎంపిక. ఆప్రికాట్ పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల ఆప్రికాట్ పండులో సుమారు 48 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక. ఆప్రికాట్ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆప్రికాట్ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి సహాయపడుతుంది. ఆప్రికాట్ పండు తియ్యగా ఉంటుంది. ఇది చక్కెర కోసం మీ కోరికలను తీర్చటంలో సహాయపడుతుంది. ఆప్రికాట్ పండును నేరుగా తినవచ్చు లేదా ఎండబెట్టి కూడా తినవచ్చు. ఆప్రికాట్ పండును సలాడ్లు, స్మూతీలు మరియు ఇతర వంటకాలలో కూడా ఉపయోగించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.